హలో ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ, విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజుని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సిట్ అధికారులు దీనికి సంబంధించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. చాలా హైడ్రామా మధ్యలో దాదాపు 2 రోజుల నుంచి ఇది నడుస్తూనే ఉందన్నమాట. ఆయన అరెస్ట్ చేసేశారు, ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో, సిఐ నాగరాజు సంబంధించిన అభిమానులు కావచ్చు, లేదా కొంతమంది మహిళలు కావచ్చు, ఆయన ఇంటి ముందు రక్షణగా నిలబడి నాగరాజును అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు లేకపోతే ర్యాలీలు నిర్వహించడం కూడా జరిగింది. అది భీమవరం, వెస్ట్ గోదావరి లాంటి ప్రాంతాలు కూడా పాకిపోయింది అనమాట. సిఐ నాగరాజును అరెస్ట్ చేయకూడదు, ఆయన చాలా మంచి ఆఫీసర్, గతంలో మా దగ్గర పనిచేశారు, అరెస్ట్ చేయకూడదు ఆయన అంటూ హడావుడైతే చేశారు. బట్ జరిగిన నేర తీవ్రత దృష్ట్యా సిఐ నాగరాజుని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు ఖచ్చితంగా జరుగుద్దంటూ అనలిస్టులు చెప్తూ వచ్చారు. చివరికి ఆయన నిజమయ్యాయి. సిట్ అధికారులు నాగరాజుని అరెస్ట్ అయితే చేశారనమాట. ఈరోజు సింగనగర్లో ఆయన ఇంటి నుంచి ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ తరలించడం జరిగింది. అక్కడి నుంచి కోర్టులో సబ్మిట్ చేస్తారు. నిజానికి దీనిపైన అంటే ఆయనపై ఆల్రెడీ ఈ కేసులు అయితే నమోదయ్యాయి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత ఆయన సస్పెండ్ చేశారు. దానిపై ఆల్రెడీ కేసులు నమోదు చేయాలని చెప్పారు. దాంతో ఇంకా అరెస్ట్ తథ్యమని అందరూ భావించారు. కాకపోతే ఈ ఆధారాలు పుటప్ చేయడంలో కాస్త లేట్ అయిందనమాట. ఆధారాలు పుటప్ చేయకుండా ఒకవేళ అరెస్ట్ చేసినప్పటికీ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆధారాలు అడుగుతారు కాబట్టి 24 గంటల్లో సబ్మిట్ చేయకపోతే ఆయన బయటకు వచ్చేస్తారు. అలా కాకుండా పక్కాగా కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి ఆధారాలు పుటప్ చేయడానికి టైం అయితే తీసుకున్నారు సిట్ అధికారులు. అవి ఆధారాలన్నీ లభించిన తర్వాత ప్రస్తుతం అయితే సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. ఇది ఇక్కడతో ఆగదు, ఎందుకంటే ఈ కేసులో చాలామంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారనమాట. ఎవరైతే సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారో టాస్క్ ఫోర్స్ అధికారులు, వాళ్ళని అక్కడ 2 కానిస్టేబుల్, అలాగే ఒక ఏసీపీ, ఒక సిఐ టాస్క్ ఫోర్స్ సంబంధించి, అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టార్చర్గా గురి చేశారు గాదె సాయికృష్ణ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక 4 కానిస్టేబుల్. ఇలా ఓవరాల్గా ఒక 5 నుంచి 8 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ముందు సిఐ నాగరాజుతో మొత్తం ఇష్యూలో కీలక పాత్రధారి అయినటువంటి అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజుని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. బట్ ఆ తర్వాత ఇంకొక 5 నుంచి 8 అరెస్టులు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం ఆధారాలను బట్టి, వాళ్ళు సిట్ అధికారులు సబ్మిట్ చేసిన ఆధారాలను బట్టి ఇమీడియట్గా ఆయన రిమాండ్కి తరలిస్తారా లేకపోతే నోటీసులు ఇచ్చి పంపిస్తారా అనేది చూడాలి. బట్ ఏమైనప్పటికీ మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైన అంశంగా మారింది. పొలిటికల్ యాంగిల్ వచ్చేసింది, సామాజిక కోణం యాంగిల్ వచ్చేసింది. ఎప్పుడో మే 8వ తారీఖున మార్కాపురం నుంచి నాన్ బెయిలబుల్ కేసు వారెంట్లు ఎదుర్కొంటున్న గాదె సాయికృష్ణని తీసుకొచ్చారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయనపై తీవ్రమైనటువంటి టార్చర్కి గురి చేశారు. చివరికి ఆయన చనిపోయేలాగా చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఇమీడియట్గా ఆయన బాడీని తీసుకుని వెళ్ళి విజయవాడ బస్ స్టాండ్ 43వ ప్లాట్ఫామ్కి దగ్గరలో కాస్త పడేశారు దూరంగా. తర్వాత అక్కడి నుంచి అదే పోలీసులు మళ్ళీ కంప్లైంట్ వచ్చేలా చేసుకుని గుర్తు తెలియని శవం యాంగిల్లో రాత్రి బూడిద చేసేసారు ఆ శవాన్ని అనేది వస్తున్నటువంటి వార్తలు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టమైనటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. నిజంగానే గాదె సాయికృష్ణని చంపేశారా, లేకపోతే కొడుతున్న టైంలో అతను చనిపోయాడా, లేకపోతే అదృశ్యమైపోయాడా, ఇలాంటికి సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది. కానీ అందరికీ వాస్తవాలు ఏంటో తెలుసు. జరిగింది ఒక పెద్ద లాకప్ డెత్ అనే ఆ తల్లి కానీ మేనమావ కానీ ఆరోపిస్తున్నారు. సాయికృష్ణకి సంబంధించి సిఐ నాగరాజును ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి సస్పెండ్ చేయడము లేకపోతే ఆయన్ని విధుల నుంచి తొలగించడం జరిగిందో అది ఖచ్చితంగా ఇంకా ఇష్యూ ఏంటన్నది అందరికీ బహిరంగ రహస్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఖచ్చితంగా నాగరాజును అరెస్ట్ చేస్తారనేది అందరూ భావిస్తూనే వచ్చారు. కాకపోతే విచిత్రంగా నాగరాజుకు మద్దతుగా కొన్ని ర్యాలీలు జరగడం, ఈరోజు అరెస్ట్ చేసే టైంలో కూడా అక్కడ చాలా మంది మహిళలు కావచ్చు, లోకల్గా ఉన్నవాళ్ళు కావచ్చు, నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదు, చనిపోయిన వ్యక్తి ఒక రౌడీ షీటర్, అలాంటి వాడి కోసం నాగరాజు లాంటి సిన్సియర్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. కానీ ఏదైనా ఒక మనిషికి జీవించే హక్కుని తొలగించడం తప్పుగా కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శిక్ష అయితే ఉంటుంది, విచారణని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది న్యాయవాదులు లేకపోతే న్యాయకోవిధులు చెప్తున్నటువంటి మాట. పరిస్థితి అయితే మాత్రం చాలా ఇంటెన్సిఫైగా ఉంది. ప్రస్తుతానికైతే నాగరాజును అరెస్ట్ చేశారు. దీనిపై మరింత ప్రొసీడింగ్స్ ఏమేమి వస్తాయనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏమైనప్పటికీ ప్రస్తుతం నాగరాజు అరెస్టుతో మొదలైన ఈ అరెస్టుల పర్వం ఇంకొక 5 నుంచి 8 అరెస్టుల వరకు కూడా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. Save the police!